కొంతమందికి చెవి లోపల డ్రై వ్యాక్స్ ఉంటుంది. అంటే సన్నటి కాగితం పొర ఎలా ఉంటుందో అలాంటి వ్యాక్స్ ఉంటుందన్నమాట. అది కదులుతూ చెవి లోపల ఇబ్బంది కలుగు చేస్తూ ఉంటుంది. అటువంటి సందర్భంలో చెవి లోపల ఈ ఏ రకమైనటువంటి ఆయిల్ కనుక, అది మరగ కాచిన వెల్లుల్లి ఆయిల్ అయినా ఏ ఆయిల్ వేసినా సరే కొంత ఉపశమనం లభిస్తుంది. అంతే కదమ్మా. ఇప్పుడు మనకి చలికాలంలో మనం చూస్తుంటాం, చర్మం మీద మనకి డ్రై అయిపోయినప్పుడు మనకి ఇచ్చింగ్ ఉంటుంది, దురదేస్తూ ఉంటుంది. ఏదైనా వ్యాజ్లిన్ కానీ పెట్రోలియం జెల్లీ కానీ ఏదైనా రాసుకుంటే మనకు ఉపశమనం లభిస్తుంది, కోల్డ్ క్రీమ్ రాసుకున్న. అలానే చెవి లోపల చర్మం డ్రై అయినప్పుడు కొద్దిగా ఇచ్చింగ్ ఉండడం వల్ల అదొక రకమైనటువంటి ఇబ్బంది ఉంటుంది. దాన్ని తగ్గించడం కోసం ఆయిల్ వేసుకోవడం కొంతమంది చేస్తూ ఉంటారు. అయితే చెవి లోపల ఫంగస్ లేని సందర్భంలో దీనివల్ల ఎటువంటి ఇబ్బంది మనకి కలగకపోవచ్చు. అదే చెవి లోపల ఫంగస్ ఉన్నట్టయితే ఆయిల్ ఈ ఫంగస్కి ఆహారం కింద మారుతుంది. దానికి తోడు స్నానం చేసినప్పుడు లేదా వర్షంలో తడవడం వల్ల చెవి రంధ్రంలోకి, చెవి హోల్కి వాటర్ చేరినట్టయితే ఫంగస్ పెరగడానికి కావాల్సిన ఫుడ్డు, వాటర్ రెండూ దొరికినప్పుడు ఫంగస్ పెరిగే ప్రమాదం ఉంటుంది. తద్వారా లేని జబ్బును మనం కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అంచేత చెవిలో ఇచ్చింగ్ ఉన్నా సరే ఎటువంటి ఆయిల్ వేయకుండా అంతగా ఇబ్బందిగా ఉన్నట్టయితే కనుక ఏదైనా కోల్డ్ క్రీమ్ కానీ పెట్రోలియం జెల్లీ, వ్యాజ్లిన్ అంటాము, అది చాలా కొద్దిగా రాసుకోవాలి. అంటే ఒకసారి రాసుకుంటే అది ఇంచుమించుగా నెల రోజుల పాటు సరిపోతుంది. ఎక్కువగా కూడా రాయాల్సిన అవసరం లేదు. ఇది సరైన విధానం అని నా అభిప్రాయం.